హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈ రోజు మన తెలంగాణ సమాజం తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. నెలాఖరుకు రెండో విడత ఇందిరమ్మ ఇల్లు పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక, మంత్రి పొంగులేటి స్పష్టీకరణ. సో మొత్తానికి రెండో విడత ఇందిరమ్మ ఇల్లులు రాబోతున్నాయి కాబట్టి పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్పష్టం చేసినట్టుగా మనం చూసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఈనాడు నిరుపేదలకి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందో, ఈనాడు గతంలో ఒకప్పుడు ఇందిరమ్మ గారు ఇచ్చినటువంటి ఇల్లులు ఇప్పటికీ ఆ ఇందిరమ్మ పేరు మర్చిపోలేనటువంటి పరిస్థితి ఒక తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిరుపేదలు ఉన్నారు కాబట్టి ఓన్లీ తెలంగాణనే కాదు, మన భారతదేశం ఎంతో మంది ఇందిరమ్మ ఇల్లు పొందినటువంటి వారు మర్చిపోలేనటువంటి ప్రజలు ఆ ఇందిరమ్మని మర్చిపోలేనటువంటి ప్రజలు ఉన్నారు కాబట్టి అదే విధంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది నిరుపేదలకు ఇప్పటికే మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లులు రావడం జరిగింది. రెండో విడత కూడా ఈ నెలాఖరులో వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నిరుపేదలందరూ ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లులు వస్తే వాళ్ళు సంతోషకరంగా ఉంటారని చెప్పేసి ఒక ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని దీవిస్తారు. రేవంత్ రెడ్డి గారికి మరలా ప్రజలు పట్టం కట్టేటటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా రెండో విడత ఇల్లులు కూడా త్వరగా పూర్తి చేసుకుంటే బాగుంటుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతకు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. రంగారెడ్డి జిల్లా అమ్మన్గల్ మండలం మిరాయిపల్లి పర్యటనలో రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ పథకంపై స్పష్టతనిచ్చారు. ఈ నెలాఖరులోగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభిస్తామని ప్రకటించిన. ఖచ్చితంగా ఇదే విధంగా ముందుకెళ్లాల్సిందిగా కోరుతాను. ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి ప్రభుత్వాలు. బిల్లును రాష్ట్రపతికి పంపనున్న కేంద్రం, అమరావతికి ఆమోద ముద్ర, రాజ్యసభలోను ఏకగ్రీవం, రాష్ట్రపతి సంతకంతో గెజెట్ విడుదల. మొత్తానికి అమరావతికి ఈనాడు ఆమోద ముద్ర పడ్డట్టుగా చూసుకోవచ్చు. నరేంద్ర మోడీ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞతలు తెలపడం, పవన్ కళ్యాణ్ గారు తెలపడం. ఏదైతే ఏపీ రాజధానిగా ఈనాడు అమరావతికి ఆమోద ముద్ర పడడం కూడా చాలా సంతోషకరం. ఎందుకంటే ఇటు తెలుగు రాష్ట్రాలు రెండు విభజించబడ్డాయి కాబట్టి ఖచ్చితంగా ఏపీ డెవలప్మెంట్ కావాలి, దాంతోపాటు కూడా తెలంగాణకు కూడా అన్ని విధాలుగా కేంద్రం సహకరించాల్సిందిగా కోరుతాను. ప్రధాని మోడీని కలిసి లోకేష్ కృతజ్ఞతలు, అమరావతికి చట్టబద్ధతకు థ్యాంక్స్. లోకేష్ గారు కూడా కలిసి నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు తెలిపినట్టుగా చూసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభల్లో సీఎం రేవంత్ సందేశం విడుదల. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రాష్ట్రమంతటా గ్రామ సభలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సందేశం అందించారు. గ్రామ సభలో అధికారులు ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపిస్తారు. ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి 2 సంవత్సరాల 3 నెలలు పూర్తయింది. ఎక్కడ సమస్యలు ఉన్నా కానీ నాడు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రతి అధికారి ఈనాడు ఆ సమస్యలు నోట్అవుట్ చేసుకొని అది అధికారుల దృష్టికి, హయ్యర్ ఆఫీషియల్స్ కి వారి ద్వారా, కలెక్టర్ల ద్వారా రేవంత్ రెడ్డి గారు కూడా తెలిసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక డెవలప్మెంట్ లో భాగంగా ప్రతి సమస్యను నోటీస్ చేసుకొని తెలపాల్సిందిగా కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. తెలంగాణకు కేంద్రం మొండి చేయి చూపడం సరికాదు, అమరావతిని సకాలంలో పూర్తి చేసి చూపాలి. రాజ్యసభలో ఎంపీ రేణుకా చౌదరి వ్యాఖ్య. ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై రాజ్యసభలో వాడివేడిగా చర్చ జరిగింది. గురువారం నిత్యానంద రాయ్ సభలో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో బిల్లుపై ఎంపీ రేణుకా చౌదరి మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి ఈనాడు తెలంగాణ కూడా పక్కకు పెట్టేటటువంటి విధంగా కాకుండా కేంద్ర సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి రేణుకా చౌదరి గారు చెప్పడం జరిగింది. రాష్ట్రాలకు రాజధాని ఉందనడం మూర్ఖత్వమే, జగన్ వ్యాఖ్యలపై జనం నవ్వుకుంటున్నారు. రాజ్యసభలో జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డ లక్ష్మణ్. రాజధాని అమరావతి విషయంలో వైసీపీ తీరును, ముఖ్యంగా జగన్ వ్యాఖ్యలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రాలకు రాజధాని గురించి చట్టంలో ఉందా అని ఆ పార్టీ అధినేత జగన్ ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నట్టుగా మనం చూసుకోవచ్చు. పార్లమెంటు సాక్షిగా అబద్ధాలు, 7 మండలాల అప్పగింత బీజేపీ పుణ్యమే, వికృతత్వాన్ని బయట పెట్టుకున్న కిషన్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు. ఏదైతే ఏపీ తెలంగాణ విభజించబడినటువంటి టైంలో ఇటు 7 మండలాలు అటు ఏపీలో కలిసినట్టుగా చూసుకోవచ్చు. అది ఆ పాపం ఈనాడు కిషన్ రెడ్డి అని చెప్పేసి హరీష్ రావు గారు అంటారు. ఇట్లకెళ్ళకి ఏది ఉన్నా సరే కానీ తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయక వెన్నుచూపి పారిపోయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ సాక్షిగా మరోసారి ద్రోహానికి పాల్పడ్డారని మాట్లాడారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మండిపడ్డారు. ఖచ్చితంగా తెలంగాణకి సంబంధించినటువంటి అయితే మండలాలను ఖచ్చితంగా
మరలా దాన్ని సరిచేసి తెలంగాణలో లింకప్ చేస్తే బాగుంటుంది. ట్రాఫిక్ జాగటంపై పోలీసుల సర్వే. వ్యక్తిగత వాహనాల వల్లనే రద్దీ, గ్రూప్ ప్రయాణాలతో రద్దీ తగ్గుతుందని వెల్లడి. ఐటీ గ్రూప్ ప్రయాణాలు అంటే ఒక్కొక్క బండి మీద లిమిట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఆటోలలో 7 అని పెడతారు, బండి మీద 2 అని పెడతారు. సో ఖచ్చితంగా ఈ లిమిట్ల వల్ల వాళ్ళు కూడా వాహనాలు పెరిగేటటువంటి క్రమం ఉంటుంది. సో ప్రజలు కూడా ఆలోచించాలి. ఇక్కడ వెళ్ళే ముందు ఒక్కొక్కరు ఒక్కొక్క కార్ కాకుండా అందరు కలిసి ఒక 4, 5, 6 మెంబర్స్ ఉంటే ఒక కార్లో ట్రావెల్ చేస్తే ఈ యొక్క ట్రాఫిక్లో రద్దీ అనేది తగ్గుతుంది కాబట్టి, సో అది కూడా కరెక్టే. కాబట్టి ఈనాడు పబ్లిక్ కూడా ఆలోచించాలి. కాబట్టి ఈనాడు ఉద్యోగాల రీత్యా కానీ, బిజినెస్ రూట్లో కానీ ఈనాడు ప్రజలు అధికంగా వాహనాలు యూజ్ చేస్తున్నారు. ఇంటికో 2 కార్లు అయినాయి, ఇంటికో 3-4 బండ్లు అయినాయి. కాబట్టి ట్రాఫిక్ రద్దీ దాంట్లో సాల్వ్ చేయడంలో భాగంగా ప్లాన్ అవుట్స్ జరుగుతుంది. కేసీఆర్ ఇష్టానుసారం కాళేశ్వరం నిర్మాణం. కాళేశ్వరం పేరుతో ప్రజాధనం లూటి ఏటీఎంల ప్రాజెక్టు వాడుకున్న కేసీఆర్. 5 మండలాలపై ఆనాడు నోరు మీదపైన కేసీఆర్. అవినీతిపై కేసీఆర్ను జైలుకు పంపుతామన్న కాంగ్రెస్. అప్పుడు నోరు మీదపైన ఆ కేసీఆర్ ఈనాడు ఒక తప్పు కేసీఆర్ది అని చెప్పేసి కిషన్ రెడ్డి గారు అంటా ఉన్నారు అన్నమాట. రాజ్యసభలో సురేష్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డ కిషన్ రెడ్డి. అయిన వారి కోసం కార్మికుల పుట్టకూడతారా? చేనేత ఆర్డర్ల రద్దుతో కార్మికులపై కక్ష. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డ కవిత. ఇది అగ్రిమెంట్స్ ఉంటాయి అన్నమాట. ఈనాడు ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్లలో కానీ, గవర్నమెంట్ గురుకుల హాస్టళ్లలో కానీ, సో ఏదైతే డ్రెస్సెస్ ఉంటాయో అది నాడు ప్రైవేట్కి అప్పగించేటటువంటి ప్లాన్ అవుట్స్ చేస్తారు. కాబట్టి చేనేత కార్మికుల పుట్టగొట్టేటటువంటి ప్లాన్ చేసేయడం సరికాదన్నట్టు కవిత గారు చెప్తా ఉన్నారు అనమాట. కొందరు కావాలనే తప్పుదో పట్టిస్తున్నారు. చికెన్ షాపులకు 40 మార్జిన్ ఇస్తున్నాం. బ్రాయిలర్ ఇంటిగ్రేషన్లో ఆర్గనైజేషన్ కమిటీ వెల్లడి. సో ఈనాడు కొందరు యొక్క పోల్ట్రీ ఫీల్డ్ని తప్పు పట్టిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈనాడు ఏదైతే షాప్ యజమానులకు ఉంటారో వాళ్ళకి ఈనాడు మేము 40 రూపీస్ మార్జిన్ ఇస్తున్నామని చెప్పేసి ప్రకటించడం జరిగింది కాబట్టి కేజీకి. సో ఖచ్చితంగా ఈ తప్పుదో పట్టించేటటువంటి ప్లాన్ అవుట్స్ మానుకోవాలని చెప్పేసి కూడా ఇది మన బ్రాయిలర్ ఇంటిగ్రేషన్ ఆర్గనైజేషన్ కమిటీ వెల్లడించింది. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సీతారామచంద్రమూర్తి భక్తుడిగా బలం, జ్ఞానం, వాక్చాతుర్యం అన్ని కలిసి అరుదైన వ్యక్తిత్వం కలిగిన జ్ఞానిగా హిందూ పురాణాలు హనుమంతుడిని కీర్తిస్తాయని కేసీఆర్ తెలిపారు. సంత్ తులసిదాస్ తన రామచరిత మానస్లో చెప్పినట్టు అంజనీ సుతుడు జ్ఞానిరామ్ అగ్రగణ్యం అంటే జ్ఞానుల్లో అత్యున్నతుడు అని కేసీఆర్ పేర్కొన్నట్టుగా. సో మొత్తానికి రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ హనుమంత్ జయంతి శుభాకాంక్షలు తెలిపినట్టుగా చూసుకోవచ్చు. సో హనుమంతుడి ఆశీస్సులు కూడా ఉండి ఆయుర ఆరోగ్యాలతో కేసీఆర్ గారు ఉండాలని చెప్పేసి కూడా మేము కూడా కోరుతాము. సో ఇది ప్రజలను మనం చూస్తాం ఈనాడు తెలంగాణ సమయం తెలుగు దినపత్రికలోని మెయిన్ పేర్చిన వార్తా విశేషాలు. నమస్తే.